ఇక్కడ బోర్ కాదండి, ఇది మీటింగ్ హాల్ అని చెప్పి మాకు అనౌన్స్ చేశారు. ఇప్పటికీ క్లోజ్ చేయలేదు. మొదట ఈ బిల్డింగ్ శాంక్షన్ అవడానికి ముందు ఇక్కడ క్లోజ్ అయ్యేది. ఈ బిల్డింగ్ శాంక్షన్ చేసి తర్వాత ఈ మధ్యలో వచ్చింది అప్రూవల్ కి అని చెప్పి మళ్ళీ అక్కడ బోర్ పోసారు. ఇది క్లోజ్ చేయలేదు. వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. ప్రారంభమయ్యి 6 నెలలకే మరమ్మతులకు గురైన ఆరోగ్య కేంద్రం కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ వార్డు కౌన్సిలర్ చింతకాల పద్మావతి, చింతకాల రాజేష్, దనిమిరెడ్డి మధు, రావడ లక్ష్మి, డబ్బీర్ శ్రీకాంత్ కోరారు. వర్షపు నీరు కారుతున్న 7వ వార్డులో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన మున్సిపల్ ప్రతిపక్ష సభ్యులు మున్సిపల్ అధికారుల పనితీరుపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ దనిమిరెడ్డి మధు మాట్లాడుతూ కళ్యాణ మండపం ఉండాలని స్థానికులు కోరినా దానికి బదులుగా పోలీసులు పహారాతో ఆరోగ్య కేంద్ర నిర్మాణం చేయించారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం హయాంలో మున్సిపాలిటీ అధ్వానంగా మారిందని, అధికారులు వినలేదని పాలకపక్ష సభ్యులు వాపోతున్నారు. అయ్యన్న గెలిచాక కేవలం నెల రోజుల్లోనే 4 కోట్ల రూపాయల రోడ్లు నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. అసెంబ్లీ మాదిరిగానే మున్సిపాలిటీ సభ్యులు వ్యవహార శైలి చూస్తున్నాము. ప్రతిపక్ష సభ్యులు కనీసం పుష్కాట్లు 52కి 42 పనిచేయడం లేదు. 4 ట్రాక్టర్లకు టైర్లు పోయాయి. 10 ఎలక్ట్రికల్ ఆటోలకు మొత్తం పనిచేయకుండానే పోయాయని, ఇది మున్సిపాలిటీ పరిశుభ్రత తీరు అని విమర్శించారు. అయ్యన్న గెలిచాక జేసీబీకి మరమ్మతులు జరిగాయని, ఏరియా ఆసుపత్రి మున్సిపాలిటీని అభివృద్ధి చేసేందుకు సభాపతి చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. నువ్వు సిబ్బంది కాబట్టి భయపడుతున్నావా? అందరికీ నమస్కారం అండి. ఈరోజు కౌన్సిల్లో కూడా ఈ ఆరోగ్య కేంద్రం గురించి పద్మోదన్ గారు అడగడం జరిగింది. అది మున్సిపాలిటీ నుంచి ఇచ్చిన నిధులు అది శుభ్రం పాడైపోయింది, ఎందుకు పనికి రాకుండా పోయింది, ఆడ పిచ్చిలే రాలిపోతున్నాయట, భూమిలోకి దిగిపోతున్నా, అటేపాక మొత్తం గోడంతా దిగిపోతున్నట్టు అలాగని చెప్పేసి కౌన్సిల్లో కూడా అడగడం జరిగింది ఈరోజు. అందుకని ఇక్కడ కౌన్సిలర్స్ అందరూ కూడా రావడం జరిగింది. ఒకసారి చూద్దామని చెప్పేసి మా పార్టీ కౌన్సిలర్స్ అందరూ కూడా రావడం జరిగింది. ఆ రోజు ఇక్కడ ఈ ఆరోగ్య కేంద్రం అవసరం లేదని చెప్పేసి ఈ వార్డులో అందరూ పెద్ద తగ్గుపడ్డారు. దేనికంటే ఇక్కడ కళ్యాణ మండపం కడదామని చెప్పేసి అయ్యన్ పాత్రి గారు ఎప్పటి నుంచో అందరూ కూడా అయ్యన్ పాత్రి గారిని అడగడం జరిగింది. అడగడం చేస్తే అయ్యన్ పాత్రి గారు ఏం చేశారంటే ఇక్కడ కళ్యాణ మండపం శాంక్షన్ చేశారు. గతంలో శాంక్షన్ చేస్తే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ కళ్యాణ మండపం ఉండకూడదని ఒకే ఒక ఉద్దేశంతో కావాలని చెప్పేసి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి తెచ్చినాయి కదా, ఎక్కడి నుంచి తెచ్చిన మున్సిపాలిటీలో డబ్బు తెచ్చి ఇక్కడ ఈ ఆరోగ్య కేంద్రం కట్టారు. చాలా మంది ఇక్కడ జనం అడిగారు, ఇక్కడ ఎందుకండి బాబు 4 అడుగులు అయితే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, చేయండి, అది బాగా చేయండి చాలు అని చెప్పేసి స్థానికులు అడిగితే పోలీసులతోటి ఈ పెట్ల గణేష్ ఇలా వర్గం ఏం చేసిందంటే పోలీసులతోటి జనాల మీద దాడి చేయించి వాళ్ళు పక్క దోంచేసి శంకుస్థాపన చేసి కట్టారు. ఈ బిల్డింగ్ శుభ్రం నాశనం అయిపోయింది. గత ప్రభుత్వంలో మున్సిపాలిటీ ఎంత అధ్వానంగా ఉన్నదన్నది మున్సిపల్ ఆఫీసులో మీటింగ్లో ఎన్నిసార్లు ప్రతి నెల కూడా అడగడం, వాళ్ళు సమాధానం చెప్పేసి ఊరుకోవడం, తన మీద రివ్యూ కానీ ఏమీ లేకుండా పోవడం అందరికీ తెలిసి ప్రతి ఒక్కరు చూసింది అది. ఈ రోజు కొత్తగా ఏంటంటే వీళ్ళు మా మాట వీళ్ళు ఆలకించడం లేదని అడుగుతున్నారు. ఇప్పుడు పాలకపక్షం వైఎస్ఆర్ ప్రభుత్వం అంటే మారింది తప్ప వాళ్ళదే కదా బోర్డు ఆలే, ఎజెండా తయారు చేసి ఆ చైర్మన్ వైస్ చైర్మన్ లాలే అని అంటున్నారు. కోనేటి రామకృష్ణ వైస్ చైర్మన్ అంటాడు, 2 సంవత్సరాల కిందట టాట్ ఇంజిన్ పోయింది అంటాడు. ఇప్పుడు చెప్తున్నాడు, మరి 2 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నావా నువ్వు, గాడిదలు కాస్తున్నావా లేకపోతే ఏడు చేస్తున్నావు 2 సంవత్సరాల నుంచి నేను చెప్తున్నాను కానీ ఆఫీసులు ఆలకించట్లేదని అడుగుతున్నాడు. మరి ఆఫీసులు ఆలకించినప్పుడు నువ్వెందుకు రాజీనామా చేసి పోవాలి కదా, మీ చైర్మన్ వైస్ చైర్మన్ పోవాలా వదిలేసి. ఈరోజు మున్సిపాలిటీని నాశనం చేశారు. ఎక్కడ చూసినా సరే చెత్త, ఎక్కడ చూసినా సరే కాలువ డ్రైనేజ్ ప్రాబ్లం, ఎక్కడ చూసినా సరే లైటింగ్ లేదు. దాని మీద ఈరోజు చర్చించాం, గట్టిగా అడిగాం. అయ్యన్న పాత్రుడు గారు ఈరోజు 28 రోజుల్లో 4 కోట్ల రూపాయలు గ్రాంట్ తీసుకొచ్చారు ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీకి. ఏ వార్డు అని చెప్పి ఎటువంటి విభేదాలు కూడా లేకుండా, ఎటువంటి కక్షలో కార్పణ్యాలు లేకుండా ప్రతి వార్డుకి కూడా నిధులు ఇమ్మన్నారు 4 కోట్లని. అది నాయకత్వం అంటేనే. అసెంబ్లీ చూస్తున్నాం ఈరోజు మనం, అసెంబ్లీలో ఎంత హుందాగా అవుతుందో అసెంబ్లీ, సమస్యల గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంతకుముందు ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డిని పొగట్టడానికి చంద్రబాబు నాయుడు తిట్టడానికి అసెంబ్లీ పెట్టివరాలి. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇంద్రుడివి, చంద్రుడివి, దేవుడివి, యేసుబాబులాగా ఉన్నావు, సాయిబాబాలాగా ఉన్నావు అంటే ఎకిలేవు నవ్వుకుంటూ పోయేవారు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఎలా ఉంది అసెంబ్లీ? అదే బాణి కూడా ఈ 3-4 సంవత్సరాలు కూడా ఇక్కడ కూడా అదే జరిగింది కౌన్సిల్లో.
వీళ్ళు ఎకిలి మాటలోనే ఎకిలి చేష్టలు చేసుకుంటామే తప్ప ఏ రోజైనా సరే మేము ఏదో దేని గురించి అడిగినా సరే ఒక రివ్యూ పెట్టి పాపాలు పోలేదు. అధికారులతో ఏ రోజు కూడా కూర్చొని ఈ సమస్యలుగా పలానా టీడీపీ కౌన్సిలర్లు ఈ సమస్యలు అడిగారు, ఈ సమస్యల గురించి మనం ఏం చేద్దామని చెప్పిన పాపాలు పోలేదు. ఈ రోజు మేము అడుగుతుంటే అట్లా సమాధానం చెప్పడం మానేసి అధికారులు మా మాట ఆలకించట్లేదు, ఏం చేయమంటారని చెప్పి కళ్ళు తేలేస్తున్నారంటే ఈ పాలకపక్షం వైఎస్ఆర్సీపీ నాయకులు మరి వీళ్ళు ఏం చేయాలి? ఇంత పనికిమాల నాయకులు తయారయ్యారు. ఈరోజు మున్సిపాలిటీని మళ్ళీ మనం ఇది చేయాలంటే ఎంత కృషి చేయాలా? ఇదిగోండి ఈరోజు శానిటేషన్ ఏటి పరిస్థితి అని చెప్పేసి శానిటేషన్ అడిగితే స్వయంగా ఆయనే చెప్పాడు, ఈ పని చేయటం లేదని మేము ఏం చేయమంటారు, ఎలా వర్క్ చేయమంటారు అంటే అలాగని చెప్పేసి. ఇదిగోండి పుష్కాట్లు 52 పుష్కాట్లు మున్సిపాలిటీలో ఉంటే ఈ 5 సంవత్సరాల్లోనే మరి వీళ్ళు ఏం చేయాలా? 52 పుష్కాట్లకి 42 పని చేయట్లేదంటే 10 పని చేస్తున్నాయట. వాటిలో పుష్కాట్లు లేని వాళ్ళు చెత్త ఎక్కడి నుంచి ఎట్టుకెళ్ళి ఎక్కడికి పట్టుకెళ్తారు? ట్రాక్టర్ 4 ట్రాక్టర్లు ఉంటే 4 ట్రాక్టర్లు కూడా టైర్లు పోయాయట. అట్లా పరిస్థితి ఏంటి? మరి ట్రాక్టర్లు లేని ఎక్కడ తీసుకెళ్తావు? టైర్లు బాగాలేదు, అక్కడ డంపింగ్ యార్డ్ బాగాలేదు, ఎక్కడికి వెళ్తాయి? ఇదిగోండి 10 క్లాప్ ఆటోలు మా శానిటైజ్ పెట్టించింది ఈ లిస్టు. 10 క్లాంప్ ఆటోలకి 10 పని చేయట్లేదట. తర్వాత కంఫర్ట్ ఏమో మన 16వ తారీఖు నుంచి పని చేస్తున్నారు, ఈ నిన్నటి నుంచి మళ్ళీ పని చేయలేదని చెప్తున్నారు. జేసీబీ పాడైపోయి 9 నెలలు అయితే మొన్న అయ్యన్న పాత్ర గారు రివ్యూ పెట్టి కలెక్టర్ని కమిషనర్ని అది పిలిచి 4 దొబ్బులు పెడితే జేసీబీ బాగు చేయించి కలెక్టర్ గారు కూడా దెబ్బలాడారు కమిషనర్, ఇమీడియట్గా మున్సిపాలిటీ మీద యాక్షన్ తీసుకోమని. ఈ సమస్యలన్నీ కూడా ఇప్పుడు అయ్యన్న పాత్ర గారు దృష్టి తీసుకెళ్ళడానికి లిస్ట్ తీసుకున్నాం. ఈ రోజు మళ్ళీ మున్సిపాలిటీని బాగు చేయాలంటే ఇంకా అయ్యన్న పాత్ర గారు చేయాలి, ఇంకా ఎవరు చేసి పని లేదు. ఇంకా అయ్యన్న పాత్ర గారు దృష్టి పెడితేనే మున్సిపాలిటీ బాగుపడుతుంది. మళ్ళీ కౌన్సిలర్స్ అందరూ వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేయదలుచుకున్నాం అందరం కూడా. తర్వాత ఈ రోజు ఈ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ శుభ్రం పాడు చేస్తారు. ఈ 4 సంవత్సరాల్లోనే 5 సంవత్సరాలు శుభ్రం తినేశారు, హాస్పిటల్ నాశనం చేశారు. అందులో పినాయిలు కూడా లేని పరిస్థితి. ఎన్నోసార్లు జనసేనలు కానీ మేము కానీ అందరూ ఎవరు అడిగినా సరే పట్టించుకుని దిక్కులేదు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే పెట్లగానేసి. మళ్ళీ మనం ఏమైనా సమస్యల గురించి అడిగితే మై కట్టుకొని అయ్యన్న పాత్ర గారిని తిట్టడం, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తిట్టడం, ఇదే పని. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అయ్యన్న పాత్ర గారు దాని మీద రివ్యూ పెట్టి త్వరలోనే కూడా అధికారులందరితోనూ కూడా మాట్లాడి హాస్పిటల్ని మళ్ళీ పూర్వవైపుని తీసుకుని 2014 నుంచి 19 వరకు ఎలాగుందో హాస్పిటల్ మళ్ళీ అలా తయారు చేయడం కోసం మళ్ళీ మీటింగ్ పెట్టడానికి చూస్తున్నారు. ఆయన అసెంబ్లీ అయింది, వచ్చిన తర్వాత త్వరలోనే హాస్పిటల్ని కూడా శుభ్రంగా తయారు చేసి మున్సిపాలిటీని కూడా బాగు చేయాలని చెప్పేసి మేము అందరు కౌన్సిలర్ తరఫున అయ్యన్న పాత్ర గారిని రిక్వెస్ట్ చేయడానికి వెళ్తున్నాము. ఆయన కూడా ప్రత్యేకంగా దృష్టి పెడతారు. కంపల్సరీగా కూడా నర్సీపట్నం మున్సిపాలిటీని హాస్పిటల్ కూడా బాగు చేస్తారని నమ్మకం మాకు. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.